తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సభల పేరిట మళ్లీ మోసపు పరిస్థితులు నెలకొన్నాయని పోలీసులు పహారాలతో గ్రామ సభలు నిర్వహిస్తున్నారని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గురువారం కరీంనగర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామ సభలో నారాయణపూర్ రిజర్వేర్ నిర్వాసితుల డబ్బులు రావాలని అడుగుతారని భావించి నారాయణపూర్ గ్రామానికి చెందిన మహిళలను గృహాలలో నిర్బంధించడం శోచనీయమన్నారు. నారాయణపూర్లో గ్రామ సభ జరిగితే ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలను కాకుండా బయట నుంచి జనాలను తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. 2016లోనే బీఆర్ఎస్ హయాంలో నారాయణపూర్ రిజర్వేర్ నిర్మించి చెరువులు నింపి రైతులకు నీరు అందించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అయినా కూడా నిర్వాసితులకు మాత్రం డబ్బులు చెల్లించలేని దుస్థితిలో ఉందన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చొప్పదండి నియోజకవర్గాన్ని ఒక నీట్ హబ్గా కేసీఆర్ చేసి చూపించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో ఎంత పంట పండించారనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎంత పంట పండించారో ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. రానున్న 3 నెలల్లోపు నారాయణపురం నిర్వాసితులకు డబ్బులు ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. ఒకవేళ ఇవ్వకపోతే మా కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. నిన్న ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త చేతులతో వచ్చి ఉత్త చేతులు చూపించి పోయిండని ఘాటుగా విమర్శించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయి ఉండి ఇప్పటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి 3 సార్లు వచ్చారని ఎద్దేవా చేశారు. గ్రామ సభలో సమస్యలు అడుగుతారని గ్రామంలోని మాజీ సర్పంచులను మాజీ ఎంపీటీసీలను మహిళలను నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారని వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి నారాయణపూర్కి సంబంధించినటువంటి ప్రాజెక్టు మరి సంవత్సరంలో చేస్తున్నారు. సంతోషం, చేయండి. చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి. మేము దాదాపుగా పూర్తి పనులను కంప్లీట్ చేసుకున్నాం. అక్కడక్కడ కట్ అండ్ కవర్ కానీ చిన్న చిన్న బ్రిడ్జిలు కానీ వాటి ఉన్నాయి. జగిత్యాల కలెక్టర్ గారితో కూడా ఆనాడు మాట్లాడి ఈఎన్సీలతో అనేక మార్లు మీటింగ్లు పెట్టుకొని ఆ కొడిమేలకు సంబంధించినటువంటి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ఏవైతే ఉన్నాయో ఆ పనులను కూడా టెండర్ దాకా తీసుకొచ్చిన ఆల్మోస్ట్ ఆల్ టెండర్ అయింది. ఆ పనులను కూడా త్వరితగతంగా పూర్తి చేయాలి. అక్కడ కూడా భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వెంటనే చెల్లించాలి. మీకు ఒక గడువు పెడుతున్నాం. ఇక మీరు బాగా పెద్ద పెద్ద మాటలు స్టేజీల మీద మాట్లాడింది కనుక 3 నెలల లోపు నిర్వాసితులకు డబ్బులు మంగపేట కానీ చెర్లపల్లె కానీ నారాయణపూర్కు సంబంధించినటువంటి అందులో ఉన్నటువంటి వాళ్ళు 90% దళిత బిడ్డలే ఉన్నారు, బడుగు బలహీన వర్గాల బిడ్డలే ఉన్నారు. కనుక వాళ్ళందరికీ కూడా వెంటనే 3 నెలల లోపు కనుక నిర్వాసితులకు మరి వాళ్ళ డబ్బులు ఇవ్వకపోతే 3 నెలల తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తాం. ఆ నిర్వాసితులకు అండగా ఉంటాం. వాళ్ళకు వాళ్ళ యొక్క భూ పరిహారం ఇప్పించేదాకా వాళ్ళ వెన్నంటి ఉంటాం.